ఉన్న కోటీశ్వర్ల గురించి కాదు నేను తయారు చేసింది. పేద విద్యార్థులు, ఈ తరం యువతరం గురించి తయారు చేశాను. మీకు చదువు సరిగ్గా లేదు, బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే. మరి ఇంత గొప్ప ఆవిష్కరణ మీరు ఎలా చేయగలిగారు? ఒక బిల్ గేట్స్, ఒక అనిల్ అంబానీ, ఎన్టీఆర్, చిరంజీవి వీళ్ళంతా స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు. టాలెంట్ ఉన్నవాడికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, బ్రెయిన్ లో గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. కష్టపడేవాడికి చదువు అక్కర్లేదు, సమాజాన్ని చదివితే సరిపోతుంది. బ్రతకడానికి కావాల్సింది అన్నం, అందం కాదు. ఇవన్నీ ఉన్నవాడికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనడానికి నేనే ఉదాహరణ. మీరు ఈ కంప్యూటర్ తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఎస్, ప్రేమ. కళ్ళు లేని వాడి చేత ఎవరెస్ట్ ఎక్కించాలన్నా, కళ్ళు లేని వాడి చేత కావ్యాలు రాయించాలన్నా అది ఒక ప్రేమకే సాధ్యం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నువ్వు ఎవరు అన్నప్పుడు నాలో ఆలోచన మొదలైంది. నాకు 100% మొగాడు కావాలన్నప్పుడు నాలో దృఢ సంకల్పం ఉప్పెనలా లేచింది. ఆమె కోసమే ఈ ఆవిష్కరణ, ఆమె కోసమే నా నిరీక్షణ. ఆమె ప్రేమను పొందడానికి, కొన్ని వేల సార్లు మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే ఈ కంప్యూటర్ కి నా పేరు, ఆమె పేరు కలిపి నీలు సంప్యూటర్ 1.25 అని నామకరణం చేశాను. ఇప్పటికైనా ఆమె నా ప్రేమను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటున్నాను సంపు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సంపు. నన్ను ప్రేమిస్తున్నావా? అవును. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అదృష్టం నీది కాదు, నాది. ఇప్పుడు 100% మొగాడిని అయినట్టేనా? చూడమ్మా కరెంటు, ఆడపిల్లని అలా చూడటం తప్పు. నా పేరు కరెంటు, హౌస్ రెంట్ కాదు, సంపూర్ణేష్ బాబు. Who is this Sampu? Where is from? He defeated all the countries. I really don't understand what's happening here. I want to know all his details right now. సంపూర్ణేష్ బాబు మనిషి 6 అడుగులుంటాడు, గెలికితే అరగంటలో ఉంటాడు. ఇన్ని రోజులు 1000 రూపాయలకు తయారయ్యే కంప్యూటర్లు మనం 70,000కి అమ్మాం. ఇప్పుడు ఈ సంపూర్ణేష్ బాబు వల్ల దేశం మొత్తం విప్లవంలా కదిలొస్తుంది. ఇలానే వదిలేస్తే రేపు మనం 750 రూపాయలకి కంప్యూటర్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలా చేస్తే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. డబ్బుతో కొనడానికి వాడు షాంపూ కాదు, సంపు. వాడు కుడి చేతి గోరు కూడా ఈ దేశానికి ఉపయోగపడాలనుకునే దేశభక్తుడు. వాడిని డబ్బుతో కొనలేం, జబ్బుతో చంపలేం, మబ్బుతో తడపలేం. వాడిని చంపాలంటే ఎవడో ఎక్కడి నుంచో రావాలి. ప్రస్తుతానికి అలాంటోడు పుట్టలేదు. ఎవడు? మాంబా. వెల్కమ్ మిస్టర్ మాంబా. ఫార్మాలిటీస్ తో పిలవడానికి నేను పేరంటానికి వచ్చిన ముత్తైదువును కాదు. పిలిచిన పని చెప్పండి. ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? It's not so easy. He's not normal person. మాంబాతో డీల్ మాత్రమే మాట్లాడాలి, డీలా పడే మాటలు కాదు. Take it. పెర్ఫ్యూమ్ బాటిల్లా ఉన్నాడు. ఎవడిడు? Tell him as soon as possible. 50,000 అవుతుంది. We will give you 1 lakh. 2 కోట్లు అవుతుంది. What? 2 crore? You just told me 50,000. దసరాకి దీపావళికి ఒక ఆఫర్ పెడుతూ ఉంటారు, అది ఇచ్చినప్పుడే తీసుకోవాలి. వలుపు కొద్దీ ఆఫర్ అయిపోయిన తర్వాత కొంటాను అంటే నేనెంత చెప్తే అంత పెట్టి కొనాల్సి వస్తుంది. Okay, we'll give you. చంపేసి వస్తాను. ఎక్కడున్నావు హీరో? కొంచెం పనిలో ఉండి. అంతే అంతే, ప్రేమించేదాకా రోడ్డు మీద నిలబడతారు, ప్రేమించాక రోడ్ల మీద వదిలేస్తారు. అది కాదు నీలు,
ఫార్ములాలో కొన్ని మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకుంటున్నా. చేసుకో బాబు చేసుకో. నీకు ఈ నీళ్ళు కంటే ఆ నీళ్ళు 1.25 ఎక్కువ అయిపోయింది. ఇడియట్. ఇప్పుడు వస్తున్నావా లేదా? ఎరా ఈ పిల్లేనా? ఇదేనన్నా. హలో, మేకప్ వేసిన నాటుకోడిలా భలే ఉందిరా. ఎవరు మీరు? ఎవరు మీరు? నన్నేమి చేయకండి, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలేయండి. ఇంకా వేరే డైలాగులు ఉండవరా ఈ హీరోయిన్ల దగ్గర? హలో, ఎక్కడున్నావు? ఎక్కడే నీ బాయ్ ఫ్రెండ్? ఏంట్రా వాడి పేరు? షాంపూనా? సంపు. ఏంటి నీ కాన్ఫిడెన్స్? సిగరెట్ అంటించుకోవడానికి అగ్నిపర్వతం జోలికి వెళ్ళాలనుకుంటున్నా చూడు, అందుకు. ఒక్క అడుగు నా చేత ముందుకు వేయించినా, నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ఆగినా నువ్వు మగాడివని ఒప్పుకుంటా. రేయ్, దీన్ని బండెక్కించండి రా. ఏం కావాలరా? ఫార్ములా. పావలా అడిగినంత ఈజీగా అడిగావు కదరా ఫార్ములాని. ఎవరు పంపించారా? ఆ తెల్ల తొత్తులేనా? చెప్పు, వాళ్ళకు చెప్పు. నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలేరుకోవడానికి ప్రొక్లైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి, నా పేరు తలుచుకుంటే పోయాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. ఇప్పుడు వద్దన్నా, వారి ఆవేశం చూస్తుంటే అందరినీ శ్మశానానికి పార్సల్ చేసేలా ఉన్నాడు. వాడిని టైం చూసుకుని వేసేద్దామన్నా. ఏ సంపు, ఈ ఫార్ములా పైన ఈ దేశంలో కంప్యూటర్ ఉంటుంది, కానీ నీ నీరు ఇవ్వకపోతే నువ్వే ఉండవు. ఈ ఫార్ములా పైన ఈ దేశంలో కంప్యూటర్ ఉంటుంది, కానీ నీ నీరు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తున్నావు సంపు? నీ కంప్యూటర్ ఇచ్చేస్తున్నావా? నీ ఫార్ములా కూడా ఇచ్చేస్తున్నావా? అది కాదు నీలు. ఏది కాదు సంపు? నా కోసం ఈ దేశ సంపదని వాళ్ళకి ఇచ్చేస్తున్నావా? నువ్వున్నదే నా దేశం, నువ్వు లేని ప్రదేశం నాకు శ్మశానం. పిరికివాడి ప్రియురాలు ఎక్కడున్నారు శ్మశానంతో సమానం. నీలు, నా మాట విను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను నీకిక లేని సంపు. బ్రతుకుతావో చస్తావో నీ ఇష్టం. ఏమ్మా సంపు, ఏం ఆలోచించి? ఇంకా ఆలోచిస్తే కష్టం తమ్ముడు. టైం దగ్గర పడింది. టైం ఇప్పుడే మొదలైంది అన్నయ్య. అబ్బా, ఈ కసి చూసేరా నేను నీకు ఫ్యాన్ అయ్యాను. అయితే ఇవ్వనంటావు. తెల్ల నక్కల దగ్గర పనిచేసే నల్ల కుక్కవురా నువ్వు. నేను నీకు భయపడ్ను. అది ఇప్పుడే కారులో బయలుదేరింది. కాసేపట్లో కాటికి బయలుదేరే ఏర్పాట్లు చేస్తున్నా. సావు చెప్పిరాదు, కానీ నేను టీటీఎస్ లో అరిచి మరీ చెప్పా, నీకో లవర్ ఉంది జాగ్రత్త అని. కాపాడటానికి ట్రై చేసుకో. రాయ్, వచ్చేస్తుందన్నా.
సంపు ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు సంపు. నేను ఎక్కడికి వెళ్ళను నీలు. నేను ఇంకా బ్రతకను సంపు, నాకు తెలుస్తుంది. అలా మాట్లాడక నీలు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఒక్క నిమిషం. ఏమైంది? ఒకవేళ నేను చనిపోయినా నువ్వు బ్రతకాలి సంపు. ప్రేమలో నువ్వు నేను ఉండవు నీలు. మనమనే పదం మాత్రమే ఉంటుంది. నువ్వే చనిపోవాల్సి వస్తే ఆ చితి మీద నుంచి అయినా లేచొస్తాను. నీకోసమైనా బ్రతుకుతాను సంపు. నీకోసమే బ్రతుకుతాను నీలు. బాబు మీరా? డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నా నీళ్ళని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ఓకే ఓకే నేను చూసుకుంటాను. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఏమైంది డాక్టర్? దేవుడు మనసులేనివాడు బాబు. మనసున్న మనుషులకే కష్టాలు కన్నీళ్లు. అయ్యో నా నీళ్ళకి ఏమైంది? చూసారా, కరెంట్ టైర్ ద్వారా స్టీరింగ్ నుండి బలంగా ఆమె గుండెలోకి ప్రవహించడం వల్ల ఆమె గుండెలోని వెంట్రికల్స్, ఆర్టికల్స్, నర్వ్స్, ఆర్టరీస్ అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఆమె బతకటం. డాక్టర్ నాకు తెలుసు, ప్రేమించిన వ్యక్తి చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో. కానీ విధి ఆడిన నాటకంలో మీరు పశువయ్యారు బాబు. నో 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 డాక్టర్, నా నీళ్లు లేకుండా నేను బ్రతకలేను. ఎలాగైనా నా నీళ్లను బ్రతికించుకునే మార్గం లేదా? దాదాపు లేనట్లే. కానీ చెప్పండి డాక్టర్, నా ప్రాణాలు తనకిచ్చైనా బ్రతికించుకుంటాను. కావాల్సింది ప్రాణం కాదు, గుండె. మీరేమంటున్నారు? అవును, తనకు సరిపోయే గుండె కావాలి. అయితే నా గుండె పెట్టండి. గుండె కావాలి అని అడిగితే గుండె ఇచ్చినంత ఈజీగా ఇచ్చేస్తున్నారు. మీ ప్రేమను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మీరిస్తారన్న నమ్మకంతోనే మీ గుండె సైజ్ చెక్ చేశాను. మీ గుండె తనకు పట్టదు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఇంత చెప్పే బదులు ఆ కరెంట్ ఏదో నాకు పెట్టి చంపేయండి. కలిసి బ్రతకలేకపోయినా చనిపోయి బ్రతుకుతాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కానీ ఇంకొక మార్గం ఉంది. ఏంటో చెప్పండి డాక్టర్. అదంత తేలికైన విషయం కాదు. నా నీళ్ళను బ్రతికించుకోవడం కోసం ఆ సూర్యుని తాడుతో లాక్కొచ్చి మీ ముందు పడేస్తాను డాక్టర్. ఏం కావాలో చెప్పండి డాక్టర్. ఆర్టిఫిషియల్ హార్ట్, వాట్? కృత్రిమ గుండె ఇప్పుడిప్పుడే విదేశాలలో అభివృద్ధి అవుతోంది. గుండె చేసే పనే ఆ యంత్రము చేస్తుంది. మరి అది పెట్టేయండి డాక్టర్. కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది బాబు. కోట్ల? ఇంత చిన్న గుండె పరికరం కోట్ల? అది తెల్లవాడు తయారు చేసిన ఇంగ్లీష్ గుండె బాబు. దగా దగా దగా.